నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని పెద్దవాగు చిన్నవాగుల నుండి కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్నారు అన్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇసుక అక్రమ రవాణా పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు కల్లెడ ఏలియా డిమాండ్ చేశారు. అధికార ఫుట్బాల్ ఇవాళ ఈ బాల్కొండ నియోజకవర్గంలో వాగుల పొంటి, ఒరల పొంటి, అదేవిధంగా కిన్నెల మీద ఉన్నటువంటి మురం కానీ ఇసుక కానీ అక్రమంగా తరలిస్తూ మరి సహజ వనరులను కొలగొడుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రభుత్వ దృష్టికి మరి అధికారుల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈ యొక్క మోర్తాడు మండలంలో ఇవాళ మోర్తాడు పోలీసు వాళ్లకు మరి ఎస్ఐ గారికి ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు ఒకసారి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మా పైన ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార దాహంతో, అధికార ప్రోద్బలంతో ఇవాళ అధికారులను మరి లోపరుచుకొని ఇవాళ అక్రమంగా మరి ఇసుకను రవాణా చేస్తూ ఉన్నారు. మరి దయచేసి ప్రజలు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను. మరి గతంలో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇవాళ అక్రమాలకు లేవనెత్తారు. ఇవాళ అక్రమంగా ఇసుక రాత్రిలో పగలనక రేయనక ఇంకా లేబర్ కాకుండా ఇంకా జేసీబీలతో కూడా ఇవాళ సహజ వనరులను కొలగొడుతూ మరి అక్రమంగా వాళ్ళు రవాణా చేస్తూ మరి లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. మరి దీనికి బాధ్యత వహించవలసిందిగా ఈ బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి మరి గౌరవనీయులు సునీల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము మరి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీ అనుచరులు మీ ప్రోద్బలంతోనే చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు